నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చే సీఎం జగన్ ప్రజల మెడలకు ఉరితాడు బిగించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజాగలం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రజల భూమి జగన్ గుప్పిట్లో ఉందని చెప్పారు. ప్రజల భూ రికార్డులను ప్రైవేట్ సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. జగన్ పేదల వ్యతిరేకి అన్న చంద్రబాబు పేదలను చంపి ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో బడ్జెట్ మొత్తం నుంచి 19% సంక్షేమానికి ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. నవరత్నాలు అంటూ జగన్ ప్రజల సంపద దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో వారాహి విజయయాత్రలో పవన్ పాల్గొన్నారు. వైకాపా నేతలు చెరువులను కూడా కబ్జా చేశారని విమర్శించారు. దేవాలయ భూముల్లో కూడా మట్టి తవ్వకాలు చేశారని, మట్టి మాఫియాను అడ్డుకుంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలని పవన్ పిలుపునిచ్చారు. నవ సందేహాల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వరుస లేఖలు రాస్తున్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్య నిషేధం హామీ ఎక్కడంటూ మరో లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో మద్య నిషేధం చేస్తామని ఇచ్చిన హామీ ఎంతవరకు వచ్చిందని షర్మిల ప్రశ్నించారు. 3 దశల్లో మద్య నిషేధం చేస్తామని చెప్పినట్టు గుర్తు చేసిన షర్మిల పాక్షికంగానైనా అమలవుతుందా అని నిలదీశారు. మద్య నిషేధాన్ని అటకెక్కించి ఇప్పుడు మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని 30,000 కోట్ల రూపాయలకు పెంచుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు. అంతేకాకుండా కనీవిని ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకుందన్న షర్మిల 20.19 లక్షల మంది డ్రగ్స్ కు అలవాటు పడ్డారంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా అని షర్మిల నిలదీశారు. 10 ఏళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది భాజపానే అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. భాజపా పాలనలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం కొత్తగూడెంలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భాజపా భారసాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారని సీఎం గుర్తు చేశారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ చెప్పాలని ప్రశ్నించారు. రాజ్యాంగ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఈ నెల 9 లోపు రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఒక్క రైతుకైనా రైతు భరోసా బకాయి ఉంటే క్షమాపణ చెబుతారని రేవంత్ స్పష్టం చేశారు. అందరికీ రైతు భరోసా ఇస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్ కు సవాల్ చేశారు. దేశంలో అన్ని వస్తువుల ధరలను సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెంచేసిన భాజపాకు మళ్లీ ఎందుకు ఓటేయాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు అన్ని హామీలను విస్మరించి ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. భారస ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు ఉపాధి లభిస్తే ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో భారసకు 12 ఎంపీ సీట్లను ఇస్తే ఏడాదిలోపు మళ్లీ కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సమస్యలు, కరెంటు కోతలు, రైతు బంధు వెతలు ఇలా అనేక మార్పులు వచ్చాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇప్పటికే కేవలం 1 గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని హరీష్ జోస్యం చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో పాల్గొన్న హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీల అమలుపై లేదన్నారు. తెలంగాణలో 8 స్థానాల్లో కాంగ్రెస్, మరో 8 స్థానాల్లో భాజపా గెలిచే విధంగా ఆ 2 పార్టీలు పరస్పర సహకారంతో వెళ్తున్నాయని హరీష్ ఆరోపించారు. కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత శ్రేణిలో ఉత్సాహం వచ్చిందని, భారసాకి అత్యధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు నిర్మల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం గద్వాల్ జిల్లా ఆలంపూర్లోని ఎర్రవల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. మరోవైపు తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్కు రానున్న ప్రియాంక 7న ఉదయం కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం కూకట్పల్లిలో కార్నర్ మీటింగుకు హాజరవుతారు. ఈ నెల 8న భువనగిరి లేదా వరంగల్లో ఎన్నికల సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రోడ్ షోలో పాల్గొని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016 ఏడాది ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో అప్పటి వర్సిటీ వీసీ పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ కోర్టు విచారణను ముగించిన వేళ రోహిత్ తల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని చేసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి పునర్విచారణపై ఇప్పటికే డీజీపీ ప్రకటన చేసిన అంశాన్ని గుర్తు చేశారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. దేశంలో అవినీతికి పాల్పడిన వారు వచ్చే 5 ఏళ్లలో పర్యవసానాలను అనుభవిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జార్ఖండ్ పలామూలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు, ఇండియా కూటమి నేతలు అవినీతి పరులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించిన మోదీ వచ్చే 5 ఏళ్లలో అవినీతికి దేశంలో చోటు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేసిన మోదీ ఆ పార్టీ యువరాజును ప్రధాని పదవిలో చూడాలని పాకిస్తాన్లో ప్రార్థనలు చేస్తున్నట్టు చెప్పారు. భారత్లో బలహీన సర్కారు ఉండాలనే ఉద్దేశంతో పాక్లో కాంగ్రెస్ గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారని మోదీ వివరించారు. అయితే ఇప్పుడు భారత్ మాత్రం బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీని యువరాజు అని సంబోధించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ప్రధాని మోదీయే రాజులకు రాజు, షెహన్షా అని చురకలు వేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బనస్కాంతలో జరిగిన సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ప్రధానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజమందిరంలో నివసించే ప్రధానికి పేదల సమస్యలను ఎలా అర్థం చేసుకోగలరని ప్రశ్నించారు. ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పరిమితంగా ఎత్తివేసింది. ఉల్లి ఎగుమతుల ధరను టన్నుకు $550 నిర్ణయిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉల్లిని నిషేధ కేటగిరీలోనే ఉంచిన కేంద్రం బంగ్లాదేశ్, యుఏఈ, శ్రీలంక సహా కొన్ని దేశాల అభ్యర్థన మేరకు పరిమిత సంఖ్యలో ఎగుమతులకు అనుమతించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహారాష్ట్ర ఉల్లి వ్యాపారులకు భారీగా ఉపశమనం కలగనుంది. ఉల్లి సాగు చేసే ప్రాంతాల్లో 4వ విడత పోలింగ్ జరగనున్న వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్రం పరిమితంగా నిషేధం ఎత్తివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు విదేశీ శనగలపై దిగుమతి పన్ను మినహాయింపును వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. ఓ యువతి అప్పుడే పుట్టిన తన బిడ్డను రోడ్డుపైకి విసిరేసిన ఘటన కేరళ కొచ్చిన్లో చోటు చేసుకుంది. 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని తన అపార్ట్మెంట్లో శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి వరకు తల్లిదండ్రులకు తాను గర్భవతిని అనే విషయం తెలియనివ్వని ఆ యువతి గుట్టుగా శిశువును అమెజాన్ పార్సెల్ కవర్లో చుట్టి అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందకు విసిరేసింది. ఈ క్రమంలో రోడ్డుపై పడిన శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యువతి తన బిడ్డను కిందకు విసిరిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా కొందరు కార్మికులు పార్సెల్ కవర్లోని శిశువు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు తెలిపారు. అమెజాన్ పార్సెల్ కవర్పై ఉన్న అడ్రస్ ఆధారంగా పోలీసులు నిందితురాలని గుర్తించారు. హమాస్కు ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది. వారంలో తమ కాల్పుల ఒప్పందం ప్రాతిపదనకు అంగీకరించకుంటే రఫాపై భూతల యుద్ధం ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటేనే తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. ఇజ్రాయెల్ మాత్రం 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల ప్రాతిపదనే తమకు ఆమోదయోగ్యమని చెబుతోంది. ఈ ప్రతిపాదనకు వారంలో హమాస్ అంగీకరించాలని, లేకుంటే గాజాలోని అతిపెద్ద నగరం రఫాపై దండయాత్ర ఖాయమని స్పష్టం చేసింది.